ఆలస్యమైంది అంటే కొంచెం ట్రబుల్ ఇచ్చి అయ్యా అన్ని ఏర్పాట్లు నిన్నే చేసామయ్యా. అవును శివాని కార్లోనే ఉందా? లేదమ్మా వచ్చేస్తూ ఉంటుంది. అన్నా మీరు రండి. మీరందరూ భోజనం చేసి వెళ్ళండి. ఇటువైపు ఏదైనా ఎరుపు కలర్ జీప్ వెళ్ళడం చూసారా? లేదా మేము చూడలేదు. వాళ్ళే అయితే నరికి చంపండి. వాళ్ళు ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. గాయం బలంగా తగిలింది, అయినా పర్వాలేదు, తగ్గిపోతుంది. కట్టు ఊడిపోకుండా చూసుకోండి, సరేనా? చూసావుగా నిన్ను చంపడానికి మా నాన్న ఎంతమందిని పంపించాడు. కొంచెం అశ్రద్ధగా ఉండుంటే నిన్ను చంపేసి నన్ను తీసుకొని వెళ్ళి ఉండేవాళ్ళు. ప్లీజ్ ఇక తిరిగి వెళ్ళిపోదాం. వేరే ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. ఏంటి ఊరికే ఏదేదో మాట్లాడుతున్నావు? నేను ఎక్కడికైనా తీసుకెళ్లి దొంగతనంగా తాళి కట్టి కాపురం చేయడానికి ఇక్కడ తీసుకొచ్చింది. ఇటు చూడు, మీ ఊరికి నేను తీసుకెళ్లి మీ నాన్నగారి పరువు గంగలో కలిపి మీ అందరి బంధువుల ముందు తాళి కడతాను. తాళి కట్టేస్తే వాళ్ళని వదిలేస్తారా? పరిస్థితి అర్థం చేసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నా? నేను నీతోనే బతకాలని ఆశపడుతున్నాను రా. అదెందుకు నీకు అర్థం కావడం లేదు? ఖచ్చితంగా కలిసే ఉంటాం. మనం కాకపోతే ఇంకెవరు కలిసి ఉంటారు? ఎక్కడ్రా వాళ్ళు? ఎవరు మీరు? అది కూడా పట్టుకోండి, వదలకండి, ఇద్దరిని నరికేయండి. పోయిసారి వచ్చిందంటే చాలా పెద్ద గుర్రం. అమ్మాయి గారు వస్తే తీసుకెళ్ళి చూపించాం, వస్తారా? నీకు నచ్చిందిగా? నచ్చిందయ్యా, దాన్ని అలంకరించుకో. అదేనయ్యా. చెప్పేదేంటంటే ఈ చేపల ఇంటిని దొరుకుతున్నామంటే మనందరం ఐకమత్యంగా కలిసిమెలిసి బతకాలని మంచి ఉద్దేశంతో ఇంతకుముందు ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ ఈ ఆట నియమాలు తెలుసు. కొత్తగా పాల్గొంటున్న వారి కోసం నేను మరోసారి చెప్తా ఉన్నా. నేను ఈ తెల్ల జెండా ఊపిన తర్వాతే అందరూ ఈ గుంటలో దిగి చేపలు పట్టాలి.
అందరూ వచ్చేసారు కదా మావా. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఇప్పుడు వచ్చావా? అవునయ్యా. అయ్యా అందరూ వచ్చినట్టున్నారు, అమ్మాయి గారు రాలేదా? ఏంటి శివాని గురించి అడుగుతున్నావా? అవునయ్యా. కాలేజ్ టూర్కి వెళ్ళింది, వచ్చేస్తుందిలే. అదేంటయ్యా జాతర ఎంత బాగా జరుగుతుంటే కాలేజ్ టూర్కి వెళ్ళడం ఏంటయ్యా? ఏం చేయమంటావయ్యా, గారాభంగా పెరిగింది మరి. ఎప్పట్లాగే కానుకలు ఇచ్చే శివాని పూజ సమయానికి రాకపోవడం వల్ల పెద్దాయన గారి మనవడు పుష్పరాజు గారి కుమారుడైన శశి చేతుల మీదుగా ఆ గుర్రాన్ని పోతురాజుకు కానుకగా సమర్పించడానికి నిర్ణయించుకున్నాం. స్వామి కోసం అందరూ ఎదురు చూడాలి కానీ ఎవరి కోసం స్వామి ఎదురు చూడకూడదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రారా ఇక్కడికి. శివాని అమ్మ వచ్చేసింది. శివని రామా అని రామా. విరోధినామ సంవత్సరం శ్రావణ మాసం 24వ తేదీ శుక్రవారం రామచంద్రాపురం రాయలకోట కర్ణపూడి అయ్యదేవర దేవాలయం ముందర పూజ కోసం నించున్న చుట్టాలు, పక్కాలు, సొంతం, బంధం, మామ, అల్లుళ్ళు, అన్న, తమ్ముడు, ఎరిగినోడు, ఎరగనోడు, లొట్టు, లొసగు, పిల్ల, జల్ల అందరి సమక్షంలో జరగబోయే ఈ తిరునాళ్లలో మీ అందరికీ ఓ నిజం చెప్పబోతున్నాను. ఇదిగో ఈ తిరునాళ్ళని పెద్ద మనిషిలా నడుపుతున్నాడు రాఘవరెడ్డి గారు. ఇంతవరకు ఈయన చెప్పిందంతా శుద్ధ అబద్ధం. అయ్యగారి గురించి తెలియకుండా ఆగుతున్నావు. ఏంటి అయ్యా గొయ్యా అంటున్నావు? నా గురించి తెలిసిందంటే నువ్వే కాదు, మీ అయ్య కూడా వణికిపోతాడు. వీళ్ళ అమ్మాయిని తీసుకొని ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఇక్కడికి వచ్చేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది. అయ్యా అయ్యా అని పెద్దగా గౌరవిస్తున్నారుగా. మీ అయ్యగారు చేసిన అక్రమాలను నేను గనక చెప్పాననుకోండి, ఆ అయ్య దేవరే అదిరిపోతారు. సరే, నేను ఎందుకు దాచుకోవాలి, చెప్పేస్తాను.
కోటాను కోట్ల డబ్బు, కిలోల కొద్ది మదం, మంది, మార్బలం ఇన్ని ఉన్న ఈ మనిషి టూర్కి వెళ్ళి అమ్మాయిని ఒంటరిగా పంపిస్తాడా? పాపం ఆ పిల్ల టూర్కి వచ్చిన బస్సు మిస్ అయిపోగా బిక్కు బిక్కుమంటే అక్కడ నిలబడిపోయింది. ఇంత అందంగా హంసలాగా ఓ పిల్ల కనబడితే మన జనం ఊరుకుంటారా? వాళ్ళ ప్రతాపం చూపించారు. అది చూస్తూ నేను ఊరుకుంటానా? వాళ్ళని 4 తన్ని ఎవరు ఏంటని ఆరాధీశాను. ఇలా టూర్కి వచ్చి అలా జరిగిపోయిందని చెప్పింది. ఓహో అలాగా అని కింద మీద పడి ఇక్కడికి తీసుకొచ్చి నించోబెట్టాను. ఎలా ఉంది? ఏదేమైనా మీ అమ్మాయిని ఇంత గారాభంగా పెంచుండకూడదండి. వచ్చే దారి పొడుగున ఇది కావాలి అది కావాలని నా దగ్గర డబ్బంతా చిరుదిళ్ళకి అయిపోయేలా చేసింది. ఇప్పటికైనా నా మంచితనాన్ని గ్రహించి మీ అమ్మాయి సంతోషపడే విధంగా నాకు కావాల్సింది ఇచ్చేస్తే నా దారిని వెళ్ళిపోతాను. మా అయ్యగారు చేసే దానాల గురించి నీకు తెలీదు. నువ్వు చీమంత అడిగితే కొండంత ఇస్తాడు. నీకేం కావాలి అడిగి చూడు. 10 ఎకరాల పొలం అడిగితే పంపు సెట్టుతో సహా ఇస్తారు. దున్నుకోవడానికి ట్రాక్టర్ అడిగితే కోత కోసే మనుషులు కూడా ఇస్తారు. మరైతే నేను కలిసి బతకడానికి అయ్యగారు అమ్మాయిని అడిగితే? ఏంట్రా అవుతున్నావు? టెన్షన్ పడక మీసాలు, ఏదో నువ్వు అడగమన్నావు కదా అని అడిగాను. మన తాతకి అయ్యగారు అమ్మాయిని కట్టబెడతాడా? ముట్టుకోవడమే కుదరదు. నాకు కావాల్సిందల్లా ఊరికి వెళ్ళి చేరుకోవడానికి ఒక 500 1000 ఇస్తే టాటా బాయ్ బాయ్ గుడ్ బై అని నా దారి నేను వెళ్ళిపోతా. బాబు ఇది 5000 తీసుకుని ఊరికి బాబు. నువ్వు వస్తున్నావు తెలుసుంటే అట్టిపండు తీసుకొచ్చుకునేవాడు. మీ చేతితో 5000 రూపాయలు తీసుకోవడం కన్నా ఆయన చేతితో 5 రూపాయలు తీసుకోవడమే నాకు గొప్పగా ఉంటుంది. ఏమంటారు? అయ్యగారి చేతుడు మొట్టమొదటిసారి డబ్బులు తీసుకున్నా చూస్తూ నిలబడతారు. వాయించండి రా మేళ. ఏంటి మామ బాధగా ఉందా? మేమెంత బాధపడుంటాం. మీ బంధువులందరిళ్ళకి వెళ్ళి మా కథ చెప్పుకున్నాం. మాకు ఇక్కడున్న ఈ గ్రామ ప్రజలకు చెప్పడానికి ఎంతోసేపు పట్టదు. అది కాదు జీవితం, అది కాదు. అర్థం చేసుకోండి. మీరు ఊరి జనానికి మంచిగా, మీలో మీరు చెడ్డగా బతుకుతున్నారు. కానీ నేను ఊరి జనానికైనా నాలో నేనైనా ఒకేలా ఉన్నాను. అద్దం ముందు నిలబడి నువ్వు మంచివాడువని అడిగితే నువ్వు మంచివాడువని నువ్వే ఒప్పుకోలేవు. ఎందుకంటే నువ్వంత నీచుడివి. ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ వేరే విధంగా చెప్పుంటే నువ్వు కూడబెట్టుకున్న పరువు, మర్యాద, గౌరవం, ఆస్తి, అంతస్తు ఈ ఊరి జనం ముందు గాల్లో కలిసిపోయింది. ఇప్పుడు చెప్తున్నా, ఏ రోజైతే మీ అమ్మాయిని చంపేయమని మనుషులు పంపించారో ఆ రోజే మీ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడున్నది నా ప్రియురాలు. తనతోటి గుర్రాన్ని ఊరేగించుకుంటావో, పావురాలను ఎగరేయించుకుంటావో ఏదో ఒకటి చేసి నీ పరువు కాపాడుకో. నేను అక్కడుంటాను. నా ప్రియురాల్ని పంపించు. నువ్వు ఒప్పుకుంటావో లేదో కానీ నువ్వే నా మామని నేను డిసైడ్ అయిపోయాను. నీ పరువు, నీ గౌరవాన్ని కాపాడాల్సిందే నా బాధ్యత. అది తెలుసుకోండి. నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు చేయి పట్టుకొని తీసుకొస్తావు? నరకండి వాడిని. మీరు అసలు మారరా? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నాన్న. తప్పకుండా నాకు మళ్ళీ దక్కుతారని ఇప్పుడు కూడా నేను నమ్ముతున్నాను. మేము ఇక్కడికి రాకూడదని నేను ఎంతో మొత్తుకున్నాను. మీరు ఇక్కడ మీ బంధువుల ముందు తలంచుకోకూడదనే ఉద్దేశంతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. కొంచెం ఆలోచించి చూడండి. ఒకవేళ మేమిద్దరం ఇప్పుడు కాకుండా వచ్చే సంవత్సరం జాతర రోజున పెళ్లి చేసుకుని చంకలో బిడ్డతో ఇక్కడికి వచ్చి నిలబడి ఉంటే మీ పరువు ఏమై ఉండేది? మీ మొహం ఎక్కడ పెట్టుకునేవారు? నన్ను ఎప్పుడో చంపేయమని చెప్పేశావు. ఆ కోపం ఇంకా తగ్గకపోతే ఇప్పుడు నేను ఆయనతో వెళ్తున్నాను. మా ఇద్దరిని చంపేసి మీ పరువుని కాపాడుకోండి. తీసుకెళ్తారు. అందుకే గుర్రమెక్కి వెళ్ళమన్నారు మా తాతయ్య.
ఇక మీదట ప్రతి సంవత్సరం నా కూతురు అల్లుడు కలిసే గుర్రాన్ని ఊరేగిస్తారు. సంతోషమేనా? వాయించండి రా మేళతాళాలు.